ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మ్యామ్, ఇది డిప్రెషన్ గురించి ఆఫ్ కోర్స్ ఒక ఓవర్వ్యూ అద్భుతంగా చెప్తూ వచ్చారు. నేను ఒక సంఘటన మిమ్మల్ని, మీరు ఇంత సీనియర్ సైకియాట్రిస్ట్, అడక్క మానలేకపోతున్నాను. కొన్ని రోజుల క్రితం మదనపల్లిలో మీరు వినుంటారు, ఒక పేరెంట్స్ స్పిరిచువల్ కల్ట్లోకి వెళ్ళిపోయి ఆడపిల్లలిద్దరిని సాక్రిఫైస్ చేసేశారు. అది ఏ పార్టీ మెంటల్ డిజార్డర్ అంటే దాన్ని అసలు ఊహకందని విషయం మ్యామ్. ఆడపిల్లలిద్దరిని చేతికి ఈడొచ్చిన ఆడపిల్లల్ని అలా చేశారని, అది వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఇస్ దట్ మ్యామ్? ప్రైమా ఫేసి మీరు చూస్తే అంటే ఒక్కటి దీన్ని మనకి కొంత డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. మనం బిఫోర్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్, నేను హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మా సైకియాట్రీలో. ఒక్కటి ఏంటంటే, ఈ కొన్ని కల్ట్స్ ఉంటాయి, దానిలో ఏంటంటే కొన్ని వాల్యూస్ అవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలీజియస్ పీపుల్ ఉండొచ్చు, ఆర్ కొంతమంది ఫాల్స్ బిలీఫ్స్తోనూ సూపర్స్టిషన్స్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వల్నరబుల్ పీపుల్, నేను ఇక్కడ అగైన్ నేనేం చెప్తానంటే వల్నరబుల్ బ్రెయిన్ లాగే వల్నరబుల్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా మెత్తక స్వభావంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని నమ్మేస్తారు, బిలీవ్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ మన సోషో కల్చరల్ బిలీఫ్లో ఏంటంటే ఈ బాణమతి కానీ, లేకపోతే ఈ చెడు ఇట్లా జరుగుతుంది, స్టార్స్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. కొంతమంది వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది అన్నట్టు వీళ్ళు నటిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం వీళ్ళని ఆ కల్టులో వీళ్ళని చేర్చుకుంటారనమాట. చేర్చుకొని వీళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళకి నమ్మిస్తారు. వాళ్ళకి ఏదో అంటే స్పిరిచువల్ బుక్స్ గురించి చెప్తున్నట్టు, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ, అవి ముఖ్యంగా వాళ్ళు చెప్పేవి ఎట్లా ఉంటాయంటే నెగిటివ్ జరుగుతాయి, దాన్ని ఇవేట్ చేయాలంటే మీరు ఏమేం చెయ్యాలి అన్న రిచువల్స్ చెప్తారు. ఈ రిచువల్స్ అన్నవి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తూ దీనికి కోరిలేషన్ చెప్తారనుకోండి, ఇలా చెప్తే ఇలా జరుగుతుంది అనేటప్పటికీ వీళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి అయితే యాంగ్జైటీ పెరిగిపోవటంతో పాటు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఫిక్స్డ్ అయిపోతుంది. డెల్యూషన్స్ లాగా, అదే దాన్ని డెల్యూషన్స్, ఆ లెవెల్కి వస్తారు. వాళ్ళు డెల్యూషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది నిజము, ఆయన చెప్పాడు, ఇదే వేదం అన్నట్టు. వాళ్ళు ఇంకా ఎంత మార్పు వచ్చేస్తుందంటే వాళ్ళ మనస్సు పూర్తిగా డివియేట్ అయిపోతుంది, వాళ్ళ ఎమోషన్స్ కూడా దాని మీదే వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. అంటే రోబోస్ లాగా అయిపోతారనమాట. వాళ్ళకేంటంటే ఇలా చేస్తే మనం వచ్చే జన్మలో ఎక్కడికైనా వెళ్ళిపోతాం, లేకపోతే పూర్వజన్మలో మోక్షం వస్తుంది. ఇవి మీరు ఒక చెప్పారు ఎగ్జాంపుల్, అలాగా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అబ్రాడ్లో కూడా, అమెరికాలో కూడా చూసినట్టయితే ఇట్లాంటి కల్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కల్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కల్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సైకడెలిక్ డ్రగ్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తారు, గాంజా లాంటివి లేకపోతే వేరే. అవన్నీ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ ఇంకా జటిలం అవుతుంటాయి అన్నమాట. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఈ ఆలోచన శక్తి, ఆ తర్వాత విచక్షణ శక్తి, అది ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి. విచక్షణ శక్తి పోతుందన్నమాట. దాంతో వాళ్ళు ఏంటంటే ఆ క్షణంలో ఆ ఎమోషన్స్, ఆ ఉద్వేగంలో చేసేస్తారు. ఆ తర్వాత మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చాలా క్యాజువల్గా రియాక్ట్ అయ్యారు. అరే నా పిల్లలు కోల్పోయాను, నేను ఇంత తప్పు చేశామన్న భావన వాళ్ళకి కనిపించలేదు. అంటే ఇదేంటంటే వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని ఆ స్థితికి తీసుకెళ్లారు అనమాట, డెల్యూషనల్ లెవెల్. అగైన్ ఐ కాల్ దే ఆర్ వల్నరబుల్ పీపుల్. సైకలాజికల్లీ వల్నరబుల్, మేబీ దే ఆర్ వల్నరబుల్ మెంటల్లీ. వాళ్ళకి బ్రెయిన్ కూడాను వల్నరబుల్ బ్రెయిన్ కాబట్టి అట్లా ఉంటుంది. డెల్యూషనల్ డిజార్డర్ ఇస్ ఆల్సో కండిషన్ కదా, కండిషన్. వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి వాయిసెస్, అది స్కిజోఫ్రీనియానా మ్యామ్? అది అంటే రెండు ఉన్నాయి. డెల్యూషనల్ డిజార్డర్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ ఎ ఫర్మ్ బిలీఫ్ దట్ నేను ఇలా చెయ్యటం మూలాన నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే నాకు మంచి జరుగుతుంది. ఆ ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ అనమాట. జరగదు కానీ వాళ్ళ బిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి హాల్యూసినేషన్స్ అవన్నీ ఉండవు. స్కిజోఫ్రీనియాలో వాళ్ళకి హాల్యూసినేషన్స్ అన్నీ ఉంటాయి, అంటే వినిపిస్తాయి, కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ కనిపించటం మూలన వాళ్ళు ఏంటంటే నేను చెప్పా కదా, ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ అట్లాంటివన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏంటంటే కళ్ళ ముందు కనిపించటం, దయ్యాల్లా కనిపించటము, భూతాల్లా కనిపించటము, లేకపోతే వాయిసెస్ వినిపించటం, ఇట్లా సైకిడెలిక్ డ్రగ్స్ వల్ల అట్లా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు విచక్షణ జ్ఞానం పోతుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే పూర్తి అనమాట ఇన్సైట్ అంటారు. అంటే వాళ్ళు నేను ఏంటి, నేను నా ముందు ఉన్నది నిజమా కాదా, రియాలిటీనా అన్న జ్ఞానం కోల్పోయి వాళ్ళు అలా చేస్తారనమాట. అది స్కిజోఫ్రీనియా. మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఈ దెయ్యం పట్టడం లాంటివి మీరు చూసారా మీ కళ్ళతో?
అంటే బికాజ్ మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది అంటారు. ఒక మనిషికి ఇలాగా ఆడ్ బిహేవియర్ వచ్చేసి గొంతులు మారిపోయి ఇట్లాంటివి చూసారా మ్యామ్? చూశానండి. ఇదేంటంటే దీన్ని పొసెషన్ సిండ్రోమ్స్ మన ఇండియన్ కాంటెక్స్లో ఏంటంటే పొసెషన్ సిండ్రోమ్స్ అంటారు. వాళ్ళంటే పొసెషన్లో దేవుడి మీదకి వచ్చినట్టు వస్తారు. అంటే దేవుడు వచ్చి అంటే సపోజింగ్ ఒక లేడీ ఉంది, ఎందుకు నిన్ననే ఒక ఆయన వచ్చారు, ఆయన భార్య కంటిన్యూస్గా మీద దేవుడు వస్తుంటారు, నేను దేవుడిని అని చెప్తుంది అని చెప్తూ ఎవరిని దగ్గర రానివ్వదు. ఆమె వంట గింట అన్నీ చేస్తుంది, కానీ అత్తగారిని తిడుతుంది, ఆ తర్వాతనేమో భర్తను దగ్గరికి రానివ్వదు. సో ఏం చేయాలి, అందరూ ఏం చేశారంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అందరూ చుట్టాలంతా వచ్చి ఆవిడకి దండం పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ చేశారట. చేసే కొద్దీ అది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అతనికి అప్పుడు అనుమానం వచ్చింది, ఇదే సైకలాజికల్ ప్రాబ్లం లాగా, చదువుకున్నవాడు, అందుకు నా దగ్గరకు వచ్చాడు. దీనిలో ఏంటంటే ఒక్కటి నేను హిస్టరీ అడిగితే ఏంటంటే ఆ అమ్మాయికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాగా కొట్టేవాళ్ళట, నెగ్లెక్ట్ చేశారు. సో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసి బయట ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. అతను లిటిల్ బిట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కూడా జరిగిందని అతను చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో ఏంటంటే వాళ్ళు ఎక్కడ బయటకు పోనివ్వరు అనమాట. కాబట్టి ఈ అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వచ్చింది, 18 ఏళ్ళకు పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ ఆవిడకి ఆఫ్టర్ ఆల్ 48 ఏళ్ళు ఆమెకి. ఆమె నేను చూడలేదు, కానీ ఆమెకి ఏంటంటే అత్తగారు మామగారికి చెప్పి కానీ బయటకు వెళ్ళకూడదు, ఆ తర్వాత చెప్పిన చోటుకే వెళ్ళాలి, ఆ తర్వాత సినిమాలకి భర్తతో వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఆడవాళ్ళే వెళ్ళాలి, ఇలాంటివన్నీ పెట్టేటప్పుడు అమ్మాయికి ఏంటంటే నేను పెళ్ళి కాకముందు నేను ఏమి ఎంజాయ్ చేయలేదు, పెళ్ళైన తర్వాత నా జీవితం ఇట్లా అయిపోయింది అని ఏంటంటే ఆమె చాలా రిలీజియాసిటీలోకి వెళ్ళిపోయింది. రిలీజియస్ దీనికి వెళ్ళేటప్పటికి ఏంటంటే వీళ్ళు అత్తగారు వాళ్ళు బాగానే మంచిదే అనుకున్నారు, కానీ ఆ అమ్మాయికి ఏంటి ఈ రిలీజియాసిటీలోకి వెళ్ళి దేవుడి మీదకి వచ్చినట్టు ఇప్పుడు ఆమెకి ఏవేవో కోరికలు తీరలేదో అవన్నీ కూడాను ఆమె అత్తగారు ఇలా చేసింది, ఈవిడ మంచిది కాదు, బాధ పెట్టింది, అంటే ఈమెను బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టు అని దేవతలాగా చెప్పటం అనమాట. అంటే ఒక ఆల్టర్ ఈగో లాగా క్రియేట్ చేసి దీన్ని డిసోసియేటివ్ డిజార్డర్స్ అంటారు. ఇలాంటివి చాలా మంది పిల్లలు కూడా చూస్తూ ఉంటాం. అంటే యూజువల్లీ చైల్డ్హుడ్ లో ఇప్పుడు గంగ చంద్రముఖిగా ఎందుకు మారిందని సినిమాలు చూపిస్తారు, తనకి చిన్నప్పుడు ఏదో అయిందని రాషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగా మనుషుల్లో చిన్నప్పుడు జరిగిన వూండ్స్ అవి ట్రామా రెస్పాన్స్ గా ట్రిగర్ పాయింట్స్ అయిపోతాయి. దీని ఏంటంటే అడ్వర్స్ చైల్డ్ ఈవెంట్స్ అంటారు. గొంతు కూడా మారుతుంది మ్యామ్, అలాంటి గొంతు కూడా మారుతుందండి ఆ టైంలో. అతను చాలా ధైర్యం వస్తుంది, చాలా మీక్గా ఉన్న వాళ్ళకు కూడా పర్సనాలిటీ చేంజ్ వచ్చి చాలా ధైర్యంగా అత్తగారి ముందు మామగారి ముందు తలెత్తని మనిషి కూడాను దబాయించటం అట్లాగా. ఎందుకంటే కొంతమంది నేను పిల్లవాళ్ళని చూశాను, వాళ్ళకంటే ప్రెషర్ ఫీల్ అయిపోయి తల్లిదండ్రుల వల్ల చదువుకోవడం అవ్వకపోయినప్పుడు వీళ్ళు ఒత్తిడి పెట్టేటప్పటికి ఏంటంటే ఆ పిల్లలు అగైన్ డిసోసియేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోవటం, ఫెయింటింగ్ స్పెల్స్ లాగా రావటం, లేకపోతేనేమో వాళ్ళ తాతయ్యలాగా చనిపోయిన తాతయ్యలాగా వచ్చినట్టు తిడుతున్నట్టు వాళ్ళ నాన్నని, అలాగనమాట గొంతు మార్చేయటం, అలా చేసిన కేసులు కూడా చూసాం. ఇవన్నీ ఏంటంటే సైకలాజికల్గా ఫ్రాయిడ్ వీటికన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే వీళ్ళ అంతర్గతంగా సప్రెస్డ్ రిప్రెస్డ్ అంటారు ఎమోషన్స్ అన్నీ కూడాను అవి బయటికి రావటం ఈ విధంగా వస్తాయనేసి. ఇది ఒక వేరే పెద్ద చాప్టర్ లేండి, డిసోసియేటివ్ డిజార్డర్స్, కన్వర్షన్ డిజార్డర్స్ అవన్నీ.